వస్తున్నా వీడియో చేస్తున్నా 1 minute నువ్వు చూడు వస్తున్నా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హార్టీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి ది వ్లాగర్. సో ఈరోజు మన వీడియో మన ఛానల్ ఇక్కడికి దా. నిన్ను అడుగుతున్నారు, హాయ్ చెప్పమంటున్నారు. తీక్షణ ఏడి అంటున్నారు, ఇంట్రోలో తీక్షణ లేడు అంటున్నారు. దా చెప్పు, హాయ్ చెప్పు. ఈరోజు వీడియో ఏంటి అంటే సో తీక్షణ్ గురించి. తీక్షణ్ని నేను ఎలా ఆడిపిస్తాను, ఎలా ఎంగేజ్ చేస్తాను, తీక్షణ్ వేటితో ఆడుకుంటాడు, అండ్ తీక్షణ్ బుక్స్ ఏంటి, తీక్షణ్ టాయ్స్, ఎడ్యుకేషనల్ టాయ్స్ ఏదైనా నేర్పించేటప్పుడు ఎలా నేర్పిస్తాను, అండ్ ఎలా ఎంగేజ్ చేస్తాను తీక్షణ్ని. అండ్ మెయిన్లీ ఎవ్రీ పేరెంట్కి తీక్షణ్ క్వైట్ నాన్న, ప్లీజ్ క్వైట్. సో మెయిన్గా అందరికీ వచ్చే క్వశ్చన్ స్క్రీన్ టైము. సో తీక్షణ్కి స్క్రీన్ టైం ఎంతసేపు ఇస్తాను, ఎలాంటి బొమ్మలు అంటే ఎలాంటి స్క్రీన్ టైం ఇస్తాను అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్క్రీన్ టైం గురించి మాట్లాడుకుంటే దీని గురించి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పాలి అంటే ఖచ్చితంగా ఒక వీడియో చేయొచ్చు. ఇఫ్ పాసిబుల్ నేను ఫ్యూచర్లో చేస్తాను. ఇప్పుడైతే తీక్షణ్కి నేను ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ స్క్రీన్ టైం అయితే ఇస్తాను. ఆఫ్టర్నూన్ 1/2 hour to 1 hour, ఈవినింగ్ 1/2 hour to 1 hour. స్క్రీన్ టైం అనేది మొబైల్స్లో, ట్యాబ్స్లో అస్సలు ఇవ్వకూడదు. వాళ్ళు చేతిలో పట్టుకొని ఉంటామంటారు, దాని మీదే కూర్చొని ఉంటారు. దానివల్ల వాళ్ళు ఇంకా క్రాంకీ అయిపోతారు కాబట్టి అసలు అందులో చూపించొద్దు. నేనైతే తీక్షణ్కి టీవీలో స్క్రీన్ టైం అనేది ఇస్తాను. కూడా నేను కుకింగ్ చేసే టైంలో లేకపోతే ఏదైనా ఎక్కువ పని ఉంది అనే టైంలోనే పెడుతూ ఉంటాను. లేకపోతే వాడితో పాటే నేను కూడా కూర్చొని చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏంటంటే మా టీవీకి వైఫై కనెక్షన్ చేసుకునే ఆప్షన్ లేదు. ఇది ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే మనం ఏదో ఒకటి మారుస్తూ ఉండాలి, వాళ్ళు అది మార్చమని అడుగుతూ ఉంటారు. టీవీలో చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళకి మధ్య మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ రావడం వల్ల ఆ టైంలో మనం వెయిట్ చేయాలి అనే పేషెన్స్ లెవెల్స్ కూడా వాళ్ళకి పెరుగుతాయి. మనకి వైఫై కనెక్షన్ ఉన్న టీవీస్ లో వెంటనే స్కిప్ యాడ్స్ కొడుతూ ఉంటాము, లేకపోతే ఒక్కొక్క వీడియో తర్వాత ఇంకో వీడియో పెడుతూనే ఉంటాం కాబట్టి వాళ్ళకి ఆ పేషెన్స్ లెవెల్స్ నెసిటీ ఉండదు. సో బెటర్ మీ దగ్గర ఉంటే ఈ టీవీనే యూజ్ చేయండి. వైఫై కనెక్షన్ ఉన్నా కూడా నార్మల్ టీవీలోనే మీరు చూపించడానికి ట్రై చేయండి. తీక్షణ్కి లిటిల్ కృష్ణ అంటే ఎక్కువ ఇష్టము. అందులో ఉండే కృష్ణుడు, ఆవు, లయన్స్ ఇవన్నీ. సో దానికోసం ఎక్కువ చూస్తూ ఉంటాడు అనమాట. మధ్యాహ్నం 12కి అండ్ ఈవినింగ్ 5 around లో చూస్తూ ఉంటాడు. కృష్ణ చూడడం అయిపోయాక తీక్షణ్కి లంచ్ పెట్టేసి పడుకోబెడతా అనమాట నేను. అవునా, తీక్షణ్ లంచ్ చేసి పడుకున్న తర్వాత అయితే ఈవినింగ్ లేచినాక పైకి తీసుకెళ్తాను. పైకి తీక్షణ్కి బాల్స్ అంటే చాలా ఇష్టం. సో పైకి వెళ్ళి బాల్స్తో ఆడుకుంటాము. లేకపోతే కింద అయినా సరే మాకు కొంచెం ప్లేస్ ఉంటుంది. సో అలా వాళ్ళని బాల్స్తో ఆడిపిస్తాను. లేదు ఏ రోజైనా పైకి వెళ్ళడానికి కుదరలేదు, తీక్షణ్ కొంచెం బోరింగ్గా ఉన్నాడంటే అలా ఒక చిన్న వాక్ వెళ్తాము రోడ్ మీదనే సైడ్కి. ఏ రోజైనా ఇంకా ఎక్కువ క్రాంకీ ఉన్నాడంటే వాళ్ళ నాన్నకు కాల్ చేస్తే వచ్చి అలా ఒక చిన్న రైడ్కి తీసుకెళ్తాడు. సో ఆ తర్వాత తీక్షణ్ కొంచెం హ్యాపీగా ఉంటాడు కాబట్టి అప్పుడు వాడికి ఏదైనా లెర్నింగ్ కి నేను టైం తీసుకుంటాను. ఏబిసిడీలు చదువుతావా, 1 2 3 చదువుతావా, ఫ్రూట్స్ చదువుతావా, షేప్స్ కావాలా, షేప్స్ చదువుతావా, షేప్స్ చెప్తావా. సో దిస్ వన్, అయ్యో కోడ్ ఏంటంటే మనం షేప్స్ గానే నేర్పించవచ్చు, కలర్స్ గానే నేర్పించవచ్చు. ఇందులో సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్టార్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇలా అయినా నేర్పించదు, లేదంటే ఓన్లీ కలర్స్ చెప్పి కూడా నేర్పించవచ్చు. సో ఇప్పుడైతే నేను తీక్షణ్కి షేప్స్ నేర్పిస్తున్నా. ఎలా నేర్పిస్తా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. నేను నేర్చుకుంటా. ఓకే, మీకు చూపిస్తాడంట. ఓ మై గాడ్ తీక్షు. ఓకే, ట్రయాంగిల్కి 3 కార్నర్స్ ఉంటాయి. అండ్ ఇది నువ్వు పెడతావా? ఓకే, సర్కిల్ ఏది తీక్షణ్? వేర్ ఇస్ ద సర్కిల్? సర్కిల్ చూడు ఎలా బాల్ రౌండ్ గా ఉంది కదా. బాల్ లో ఏముందమ్మా? ఇంట్లో బాల్ లో ఏముంది? సర్కిల్ బాల్ లా ఉంటది కదా, ఇక్కడ ఉంది మామూలు ఖర్చు. తీక్ష చూడు బాక్స్ లా ఉంది. అందుకే నేర్చుకోదా. అచ్చు తీక్ష అచ్చుడు ఇక్కడ నా ఊళ్ళో కూర్చుంటావా? ఓకే, సర్కిల్ సర్కిల్. దీనికి చూడు స్క్వేర్ కి 4 కార్నర్స్ ఉన్నాయి. 1 2 3 4 అండ్ తీక్షణ్ రెక్టాంగిల్ కి చూడు. ఓకే, రెక్టాంగిల్ కి కూడా స్క్వేర్ లాగే 4 కార్నర్స్ ఉన్నాయి కదమ్మా. బూచ్ తీక్షణ్ స్టార్ ఏది? ఏది స్టార్ ఏది? స్టార్ యు నో కదా స్టార్ ఏ షేప్ లో ఉంటది. స్టార్ నానా, స్టార్ ఏ షేప్ లో ఉంటది? స్టార్ స్టార్ చూడు. వావ్, దీనికి
కార్నర్స్ ఉన్నాయి? 1 2 3 4 5. ఓకే, ఇవన్నీ తీసేసి ఇప్పుడు మనం పెడదామా? నెక్స్ట్ ఓకే, దీక్ష స్టార్ ఎక్కడ ఉంది? పెట్టమ్మా స్టార్. ఈ స్టార్ పుట్ ఇట్ హియర్. Wow, you did a good job, Diksha. And what is it? This is rectangle. Keep it here. Nice. Clap, clap, clap. And Diksha, this is triangle. Wow, nice, Diksha. Claps. Super. And this is triangle. Triangle pettu. Ekkada pedtavu triangle? Ekkada pedtavu? Wow, nice, Daddy. You did a good job. Well done. And Diksha, this is square. Square ekkada pedtavu? Square ekkada pedtavu? Wow, nice, Nana. Super. Okay. Okay, ఇది ఎక్కడ పెడతావు? అది ఎక్కడ పెడతావు? Hexagon. Nice. Keep it here. Keep it here. This is the right place. నువ్వు ఫస్ట్ పెట్టింది రైట్ ప్లేస్. అది పెంటాగాన్ అన్న. దిస్ ఈజ్ హెక్సాగాన్. yes, good job. And పెంటాగాన్ పెట్టేసి ఇది పెట్టి, ఈ షేప్ పెట్టి పెంటాగాన్. Pentagon. Wow, good job. Picture this one. This is semicircle. Ball lo half untadi kada. Adi semicircle. Okay? Okay. This is oval. Oval telusa niku soap shape lo untadi. This oval ఏ shape lo untadi? So, nice. Well done. So, Dikshan అన్ని షేప్స్ కరెక్ట్ పెట్టాడు. అంటే ఒకసారి దా మీరే దీక్షన్కి నేను అంటే ఇది కొత్తగా అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ ఇంట్రడ్యూస్ చేశాను, కానీ షేప్స్ అయితే ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నా. అంటే షేప్ ఇది జస్ట్ నార్మల్గా రోజు చేతికి ఇచ్చేదాన్ని, కానీ నేను వాడికి ఓవరాల్గా ఎప్పుడు చెప్పలేదన్నమాట. కానీ వాడు కరెక్ట్గా నేను చెప్పిన దాని వల్ల అందులో పెట్టాడో లేకపోతే వాడు రోజు అబ్జర్వ్ చేసిన దాని వల్ల వాడికి కరెక్ట్ షేప్స్ తెలిసినో నాకు అర్థం కావట్లేదు, కానీ బట్ ప్రతి ఒక్కటి కరెక్ట్ షేప్లో పెట్టాడు. టీచర్ యూ డిడ్ ఎ గుడ్ జాబ్, వెరీ వెల్ డన్. సరే, నీకు గిఫ్ట్ ఇవ్వనా? క్లోజ్ యువర్ ఐస్, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. ఓకే, వన్ మోర్ టైం పెడతావా? ఆడుకుంటావా? సో ఇట్లా ఇక్కడ కూర్చోదా. సో నేనైతే ఎక్కువ ఫోర్స్ అట్లేనా, అమ్మకి అనిపించట్లేదు. సో నేనైతే వాడికి అంటే ఇప్పుడే చదివేసుకో, ఇప్పుడే తెలిసేసుకో అని ఎక్కువ ఫోర్స్ అయితే చేయను. జస్ట్ నేను ఒకసారి వాడికి చెప్పడానికి, నేర్పించడానికి ట్రై చేస్తాను. వాడికి ఇంట్రెస్ట్ ఉందా, ఓకే కంటిన్యూ చేస్తాను. వాడికి ఇంట్రెస్ట్ లేదా వదిలేసి, ఇప్పుడు నేను ఏదైతే నేర్పిస్తున్నాను అంటే వాడికి నేను ఇలా బుక్స్తో నేర్పిస్తున్నానా, లేకపోతే ఇలాంటి ఏమంటారు వీటిని, ఇలాంటి షేప్స్, లేకపోతే అంటే ఇలా వుడెన్వి వాడి దగ్గర 4-5 ఐటమ్స్ ఉన్నాయి. సో అవి నేర్పిస్తున్నానా, ఇంకేం నేర్పిస్తున్నా అనేది నేను చూడను. వాడికి ఆ ఐటమ్ నేను వాడికి ఇచ్చేస్తాను అనమాట. సో దట్ వాడికి ఇంట్రెస్ట్ కలిగి వాడే కొంచెం సేపటికి వచ్చి వాడి ఫోన్ ఉండనియట్లేదు. సో వీడికి నేర్పించే బుక్స్ కానీ లేకపోతే ఇట్లాంటివి ఏవైనా సరే, ఆగనన్నా చూడు సెమీ సర్కిల్ పడిపోయింది. దీక్షన్ సెమీ సర్కిల్ పడిపోయింది. పెట్టేసి సెమీ సర్కిల్. సో నేను వాడికి నేర్పించడానికి ట్రై చేస్తాను, బట్ ఫోర్స్ అయితే చేయను. ఇంట్లో అయితే ఇలా ఒక షెల్ఫ్ మొత్తం తీక్షన్కి కావాల్సినవి ఎడ్యుకేషనల్ టాయ్స్, బుక్స్ ఇవన్నీ పెట్టేశాను అనమాట. అక్కడ అలా ఉంటే తీక్షణ అటు ఇటు తిరిగేటప్పుడు అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అమ్మ అది కావాలి ఇది కావాలి అని చెప్పి తీసుకుంటాడు దాన్ని. ఎప్పుడు వాడిని టూ మచ్ ఫోర్స్ చేయను, వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే నేను నేర్పించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇవి ఫ్యూచర్ లో ఎలా అయినా వాళ్ళ స్కూల్లో నేర్చుకుంటారు. నేర్పిస్తే వాడికి మంచిగా ఉంటుంది, వాడికి కూడా కొంచెం బ్రెయిన్ డెవలప్మెంట్ ఇప్పుడు బాగా ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్ లో. సో అన్ని యూజ్ అవుతాయి అని చెప్పేసి నేర్పిస్తూ తీసుకుంటూ ఉంటాను. దగ్గర నార్మల్ టాయ్స్ కంటే ఇలా ఎడ్యుకేషనల్ టాయ్స్, బుక్స్ ఇవే ఎక్కువ ఉంటాయి అనమాట. దగ్గర అయితే నాకు తెలిసి చాలా ఎక్కువే ఉంది బుక్స్ కలెక్షన్, బట్ నేను అంతగా ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే కార్డ్స్ ఇవన్నీ పడేస్తూ చించేస్తూ ఉంటున్నాడు. సో కొంచెం నెక్స్ట్ ఇయర్ కొంచెం తెలిసొస్తుంది, అప్పుడు ఇంకా వాడికి అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ పెరుగుతాయి, అప్పుడు చూపిద్దామని చెప్పి ఉంచాను. సో ప్రస్తుతానికైతే బుక్సే ఇస్తూ ఉంటున్నాను. అలాగే వుడెన్వి ఇందాక చూసారు కదా స్లేట్స్, అవి ఇస్తూ ఉంటున్నాను. వచ్చేసి వాళ్ళు ఎప్పుడైనా స్కూల్లో నేర్చుకుంటారు, డెఫినెట్ గా నేర్చుకోకుండా అయితే ఉండరు. ఇవన్నీ ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, నా పరంగా వస్తే ఇంపార్టెంటే బట్ ఎక్కువ కాదు. సో ఈ టైంలో వాళ్ళకి మంచిగా బుద్ధిగా ఉండడం అనేది నేర్పించాలని నేను అనుకుంటాను. అంటే చెప్పిన మాట వినాలి. చిన్నపిల్లలైనా వాళ్ళకి ఇప్పటి నుంచే డెసిషన్స్ ఏది రైట్ ఏది రాంగ్ అనేది వాళ్ళకి, అంటే ఇది నాకు కావాలి అంటే అది రైటా రాంగా అని మనం చెప్తే వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. అది మనం ఇప్పటి నుంచి డెవలప్ చేసి
చేస్తేనే పెద్ద అయినాక కూడా అలవాటు అవుతూ ఉంటది. నేనైతే ఇలా అనుకుంటున్నాను. నేను ఇలా అనుకుంటుంది రైటా రాంగా అనేది మీరు నాకు కమెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోస్ లో అయితే తీక్షణ దగ్గర ఉన్నవన్నీ డీటెయిల్ గా చూపిస్తాను. వీడియో నచ్చిందా, మీకు యూస్ఫుల్ అవుతుందా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి.